నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీత జ్ఞానయజ్ఞ కార్యక్రమం మొదలై నిన్నటికి 1052 రోజులైందండి. ఈ రోజు 1053వ రోజు. ఈ గీత జ్ఞానయజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రమం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురుమయము, సర్వము గురుమయము, భవరోగ వైద్యుడతడని తెలియుము. సకల విద్యల నిలయము, దక్షిణామూర్తి తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుడు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని
జనుల యద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో ఇవాళ 1053వ రోజు, అంటే 2024 జనవరి 21వ తేదీన గురు సంజ్ఞ ఈరోజు తెలుసుకోబోతున్నాం అండి. 18వ అధ్యాయంలో మనం ఇప్పుడు మోక్ష సిద్ధి అనే దాంట్లో 7వ పార్ట్ అనుకుంటున్నాం. మోక్ష సిద్ధి అనే దాంట్లో ఈరోజు దాదాపుగా పూర్తిగా వస్తుంది. మోక్ష సిద్ధి 5, 6 పూర్తయింది. నిన్న మోక్ష సిద్ధి 5, 6 కంప్లీట్ అయిందండి. మోక్ష సిద్ధి 7వ పార్ట్ తెలుసుకునేదానికి ముందుగా శ్రీకృష్ణ దేశికేంద్రుల గురు సంజ్ఞ ఏంటో తెలుసుకునేదానికి తన 177వ కంద పద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై వెలిసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? గురు కను సౌజ్ఞను కనుగొని పరిచర్యవనర్చుచుండు భక్తుడు భక్తిన్ పరిపూర్ణ బోధజందును పరమోదార ప్రచండ బంగరు కొండ ప్రాకటముగ నిద్దుర ఇక ఏ కథలను వినినరాదు ఈ బోధందున్ రాకుండదు ఏమి చిత్రమో ప్రాకృత నరమోక కెల్ల పావన చరిత. ఈ రోజు ఉన్న 2 పద్యాల్లో 2 టైటిల్స్ చెప్తా చూడండి. మనం జ్ఞానయజ్ఞంలో ప్రతిరోజు కూడా చెప్పుకోబోయేటువంటి అంశాలకు శీర్షిక నిర్వహించి చెప్పుకోవడం అనేది మనకు అలవాటుగా మారింది. చూడండి, ఈ గురు సంజ్ఞ అనేటువంటి దానికి సత్శిష్య లక్షణం అని శీర్షిక అండి. సత్శిష్య లక్షణం. ఈ రోజే మరో పద్యం 1078వ పద్యం తర్వాత పద్యానికి ప్రాకృత దుష్కర్మి లక్షణం. ప్రాకృత దుష్కర్మి లక్షణం వాడు ఎందుకు వినలేదు, అందరికి ఎందుకు రాలేదని చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు. ఈ పరిపూర్ణ పదం ఎంత సులభంగా ఉంది, అందరు ఎందుకు తెలుసుకోలేదు అంటాడు. అంటే వాడు ఇంకా తెలుసుకోలేదని అర్థం. అందరినీ పరిపూర్ణంగా చూసే దృష్టి ఇతనికి మారకుండా అలా అంటూ ఉంటాడండి. ఇప్పుడు 177 గురు కను సంజ్ఞ అనేటువంటి పద్యం అండి. ఇప్పుడు కృష్ణ దేశికేంద్రుడు మనల్ని వరుసగా 3 రోజులుగా పఠితను ఏమని పిలుస్తున్నారు చూడండి. నర నుత చరిత అన్నారు మొన్న. అంటే వినేటువంటి పాఠకుని స్తుతిస్తూ వినేటువంటి పాఠకునే సద్గురువుగా భావిస్తున్నారండి గురువు గారు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఇది వినేటటువంటి పాఠకుని సద్గురువుగా భావిస్తున్నాడు అంటే అప్పుడు అతను సద్గురువే. యద్భావం తద్భవతి కదా. మరి సద్గురువుగా భావిస్తే ఎట్లా బోధిస్తాడండి? శిష్యుడైతే బోధిస్తున్నాడు కానీ సద్గురువుకి ఎలా బోధిస్తాడు? శిష్యుడు మాత్రమే సద్గురుకు బోధిస్తున్నారు. ఇప్పుడు మీరు నాకు బోధిస్తున్నట్లే. అది ఎట్లా గురువు గారు? నేను మీ బోధ తీసుకుంటున్నా గానీ అది ఎట్లా సాధ్యం? అదేనండి, వచ్చినటువంటి ప్రశ్నించినటువంటి తన శిష్యుడిని తన గురువుగా తన సద్గురుమూర్తిగా భావిస్తే మాత్రమే తాను నిజమైనటువంటి గురువు, లేకపోతే గురువు కాదు
అనేది సూత్రం. సద్గురుగా భావిస్తే వింటాడు, అంతవరకు కానీ చెప్పడు కదా. ఇప్పుడు కూడా మీరు వింటున్నారు అంతే, చెప్పడం లేదు. సరే. ఆహా, ఇప్పుడు మీరు నన్ను సద్గురుగా భావిస్తున్నారా? అవును. మీరు వింటున్నారా చెప్తున్నారా? వింటున్నాను అని మీరు అనుకుంటున్నారు. అది మీరు అనుకుంటున్నారు. మీరు ఎవరి నుంచి అయితే వింటున్నారో నేను కూడా ఆయన నుంచే వింటున్నాను. ఆయన్ని మీరుగా భావిస్తా నేను. లేకపోతే నాకు జ్ఞానయజ్ఞంలో కాకుండా బయట ఎవరైనా ఇటువంటి ప్రశ్నలు అడగగలరా? ఇంకొక విషయం కూడా, ఇప్పుడు మీరు అడుగుతున్నారు అనుకుంటున్నారు కదా. నో, మీరు 1053 ఎపిసోడ్లుగా మీరు సద్గురుమూర్తి చేత అలా చెక్కబడ్డారు కాబట్టి ప్రజలందరికీ అవసరమైన ప్రశ్నలు, అందరి నోట్లో రావాల్సిన ప్రశ్నలు అన్ని మీ నోట్లోనే వచ్చేస్తున్నాయి. ఆ రోజు ధృతరాష్ట్రుడు గుమ్మను పెట్టి రాసినారు వ్యాసుడు భగవద్గీత గాని, ఈరోజు మీరు అడుగడుగున అడ్డం పడి ఎవరెవరికి ఏం డౌట్ వస్తుందో అన్ని మీరు అడుగుతున్నారు అంటే అది నాగేశ్వర ప్రసాద్ అడిగేది కాదు. అది అడగటం గురువు గారు, యాచించటం ఇవ్వటం కాదు కదా. అడగడమే ఇవ్వడం తీసుకుంటున్నాను. గురువు ఎవరైతే ఇస్తున్నారో ఆయనే నాకు చెప్తా ఉండేది కూడా. మీకు ప్రశ్నించడానికి ఎవరైతే అనుమతి ఇచ్చారో ఆయనే నాకు ఆన్సర్ చెప్తా ఉండేది కూడా. కాబట్టి మిమ్మల్ని అంటే నాగేశ్వర ప్రసాద్ గారిని నేను కలపలమునరత్నం గారిగా భావించకపోతే నేను ఎలా సమాధానాలు ఇంత ఆసక్తికరంగా చెప్తాను? అదే అన్నమాట ఆన్సర్. ఓకే గురువు గారు. కాబట్టి ఈరోజు చూడండి, నిన్న కుచిత శిష్య లక్షణం నిన్న జరిగింది. ఈరోజు సత్శిష్య లక్షణం చూడండి. సత్శిష్య లక్షణం ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఉంటది. ఇప్పుడు మీరేం చెప్పారు? నేను కేవలం ప్రశ్నిస్తున్నానంతే, సమాధానం చెప్పలేదు అని మీరు అంటున్నారు. ఇదే సత్శిష్య లక్షణం. మరి నేనేం చెప్పాను ఇప్పుడు మీకు? లేదండి, మీరు అడగడం వల్లనే కదా నేను చెప్పగలుగుతున్నాను కాబట్టి నేను కూడా ప్రశ్నిస్తున్నాను, మీ నుంచే సమాధానం వస్తా ఉంది నేను అంటాను అనమాట. ఇద్దరం సత్శిష్యులమే అయినప్పుడు మన ఇద్దరికి గురువు ఒకరే అయి ఉండాలి. మన ఇద్దరికే కాదు, అందరికీ ఒక్కరే గురువు. అది ఎప్పుడు నేను కొత్తగా గురువు అయ్యే ప్రసక్తే లేదు. అంతటా నిబిడీకృతమై ఉండేటువంటి సత్యమే గురువు. అదే అనమాట విషయం, అసలు విషయం. అటువంటి గురు సంజ్ఞను కనుక తెలుసుకొని ఈరోజు బంగారు కొండ అని సంబోధిస్తున్నారు. ఆయన నరనుత చరిత అంటారు, బంగారు కొండ అంటారు, పావన చరిత అంటారు. సద్గురుమూర్తి కావూరు నాగేశ్వర ప్రసాద్ అని బంగారు కొండ, పావన చరిత, నరనుత చరిత అని సంబోధిస్తున్నారు అంటే దాని అర్థం ఏంటంటే ఉత్తమ శిష్యుడు అన్నాడు. ఉత్తమ శిష్యుడే ఉత్తమ గురువు. భక్తుని హృదయమే భగవన్ నిలయం అనే నానుడు ఉందా లేదా? భక్తుని హృదయం భగవన్ నిలయం అన్నారు కానీ దేవాలయం భగవన్ నిలయం అని ఎక్కడా లేదు. భక్తుని హృదయం భగవన్ నిలయం అంటే అర్థం ఏంటంటే ఎవరైతే నేను గురువు కాదని స్పష్టంగా తెలుసుకుంటాడో ఆయన గురువు. అది ఇక్కడ ఉంది చూసుకోండి. గురు కను సౌజ్ఞను కనుగొని మీరిచ్చే సూచనలు అందుకొని నేను పరిచర్య నడుచుచుండు. చర్య అంటే సేవ. పరిచర్య అంటే సేవ చేస్తూ కూడా చేయని వాడుగా ఉండాలి. పరిచర్య ఓకే అండి. పరిచర్య అంటే మీరు అడిగే ప్రశ్నలకు నేను సమాధానం చెప్పినట్టు ఉండింది అనుకో, అది బాగుండదు. మీ ప్రశ్నకు మీ నుంచి సమాధానం వచ్చినట్టు నేను కూడా వింటా ఉన్నాను అనుకో, దాన్ని పరిచర్య అనాలి. మీ నుంచే ప్రశ్న, సమాధానం మీ ప్రశ్నకు వస్తుంది అంతే, అది నా నుంచి వచ్చేది కాదు. మీకు ఎవరైతే ప్రశ్నించేటువంటి సత్తా ఇచ్చారో అదేం చిత్రం చూడండి. మీకు ప్రశ్న ప్రారంభంలో రాదు. ఒక 5 నిమిషాలు మాట్లాడినానంటే మళ్ళీ మీ ప్రశ్న ఎట్టొస్తుంది, నా సమాధానం ఎట్టొస్తుంది, పుస్తకం ఎక్కడికి పోయిందో ఏం కనపడదు, ఆరైపోయింది టైం. అంటే ఇది పూర్తిగా గురుమూర్తి చేతిలో ఉంది. అంతేనండి. అటువంటి భక్తుడు అటువంటి భక్తుడు మాత్రమే భక్తితో పరిపూర్ణ బోధ చెందును అవుతాడు కాదు. అతను పరిపూర్ణుడే. ఖచ్చితంగా అయ్యా మీరే గురుమూర్తి అని ఎవరైతే భావించారో అతను గురువే కదండి. ఆర్తులు, జిజ్ఞాసులు, అర్ధార్థులు ఈ ముగ్గురు కొంచెం టైం పట్టొచ్చు.
ఉమ్. సరిగ్గా ప్రశ్నించేటువంటి జ్ఞాని నేనే అంటున్నాడు కదా ఆయన. పరిపూర్ణం గుర్తించేవాడు పరిపూర్ణుడే అంటారు మీరు. అంతే కదా, నేను అనట్లేదు, సిద్ధాంతం అంతే. గురువు గారు ఏంటంటే తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏక భక్తి విశిష్యతే 7వ అధ్యాయం 17వ శ్లోకం. ఆర్తో జిజ్ఞాసుడు అర్థార్థి జ్ఞాని 4 రకాలు డివైడ్ చేశారు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులాగా. ఈ 4 చేసినప్పుడు ఈ 4లో ఎవరయ్యా నువ్వు సద్గురుమూర్తి, ఇందులో ఎవరయ్యా నువ్వు అని అడిగితే ఆయన నేను 5వ వాడని చెప్పినాడా? కాదండి, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య 4గా డివైడ్ చేశాడు కదా, ఆయన 5వ వాడన్నా? కాదు, ఆయన 4లోనే ఉన్నాడంట. 4లో ఉంటుంది బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనుకోండి. అవును, 4లో ఉంటాం, అది అర్థం కాదా? చెప్తానండి. బ్రాహ్మణులు అంటే ఎవరు? ఇప్పుడు బ్రాహ్మణులు అంటే టీచర్స్, బోధించేవాళ్ళు కదా. విజ్డమ్. ఓకే, ఇప్పుడు నేనెవరు? మీరు అడ్మినిస్ట్రేటర్, క్షత్రియుడు. కాదండి, నేను మీకు బోధించేవాడు కదా. లేదండి, మీరు నాలెడ్జ్ ఆఫ్ విజ్డమ్, బ్రాహ్మణ. నేను బ్రాహ్మణుడు కదా మీ దృష్టిలో. నా దృష్టిలో నేను శూద్రుడు. ఎటు తెలుసా? మీ దృష్టిలో నేను బ్రాహ్మణుడు, నా దృష్టిలో శూద్రుడు. ఇప్పుడు నేను శూద్రుడా బ్రాహ్మణుడా? రెండు పక్కల ఉన్నాను, చూసుకోండి. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. అంటే ఏది చేసినా సర్వీస్ అంటారా మీరు? ఏమండి, బోధించడం, అడ్మినిస్ట్రేషన్, బిజినెస్ అంతా కూడా సర్వీస్ కింద వస్తుంది అంటారా? అది చూడండి ఒకసారి. నేను మీకు పాఠం చెప్పేటప్పుడు బ్రాహ్మణుడు అండి. అవును గురుగారు. నేను మరి తర్వాత క్షత్రియుడు కదా. అడ్మినిస్ట్రేషన్, కుటుంబ వ్యవహారాలు మొత్తం చక్కబెట్టి అందరికి అన్ని పనులు అప్పచెప్పేటప్పుడు నేనే క్షత్రియుడు అండి. ఆ తర్వాత వైశ్యుడు కదా. నాయన ఇప్పుడు కారు కొనాలంటే డబ్బులు కావాలి కదా, ఏం చేయమంటావు అంటే, నాయన అది అక్కడ పెట్టి ఇది ఇక్కడ పెట్టి దాన్ని అటు చూసుకో దీన్ని ఇటు చూసుకో, ఎంత నువ్వు మెయింటైన్ చేసుకో, నాకేం తెలియదు. అప్పుడు నేనే క్షత్రియుడు. నన్ను అడగకుండా చేయడు వాడు. కానీ వాడికి అంటే మొత్తం వాడి మెయింటెనెన్స్ లోనే ఉంటుంది. వాడికి ఆ సలహాలన్నీ ఇచ్చేటప్పుడు అప్పుడు చూడండి, వైశ్య పాత్ర కూడా నాదే. ఎందుకంటే ఆర్థిక నిర్వహణ నా మైండ్ లో కూడా ఉంటది, నేను తగలకపోయినా కూడా. తర్వాత శూద్రుడు, ఇప్పుడు ఇంటికి బంధువులు, ఇప్పుడు మీరు వచ్చారనుకోండి, ఇది మన అవధూత ఆశ్రమం నుంచి వచ్చారు కదా, అక్కడ ఆమె చూడండి, వైశ్యుడు అంటే అర్థం చూడండి. అక్కడ అవధూత ఆశ్రమంలో నేను మా ఆవిడ వచ్చినప్పుడు శుభ్రంగా కూర్చోబెట్టి వాళ్ళు వడ్డించారు కదా. ఇక్కడ కూడా అదే మరి వడ్డించేదానికి వస్తుంది ఆవిడ. ఎవరు? పార్వతమ్మ. లేదమ్మా, అక్కడ మీరు వడ్డించారు, ఇక్కడ నేను వడ్డించాలి. అప్పుడు నేను గరిటె తీసుకొని వంట పాత్ర తీసుకుని వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళు ఆకు పెట్టి వడ్డించి వాళ్ళు చేయి నేను అడిగినాను అనుకో, అప్పుడు నేనే శూద్రుడు. అవును, ఆ పార్వతమ్మ గారిని మనం చూశాను, ఆశ్రమానికి వెళ్ళాను, చూశాను. మరి పార్వతమ్మ అక్కడ మనకు వంట మనిషి. అవునండి, అక్కడ ఆవిడ శూద్రులు. ఇక్కడ ఆవిడని బ్రాహ్మణుగా భావించి నేనే శూద్రుడు. అడగండి. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ పెట్టేటప్పుడు గురువు గారు మీరెందుకండి భోజనం పెట్టడం? ఇక్కడ అతిథి దేవో భవ, ఇక్కడ ఈ టైం ప్రకారం ఇక్కడ నేను శూద్రుడు కాబట్టి మీరే చెప్పండి, ఇప్పుడు నేను శూద్రుడా బ్రాహ్మణుడా క్షత్రియుడా వైశ్యుడా? మీరే చెప్పండి. అంతే మరి. విభజన అయితే జరిగింది కదా, విభజన అయితే జరిగింది. కాదండి, 4 పాత్రలు పోషిస్తున్నవాడు ఒక్కడే. అది కరెక్ట్, అందులో డౌట్ లేదు. కాబట్టి ఇది గురు సంజ్ఞ. ఈ గురు సంజ్ఞ తెలుసుకుని ఎవరైతే పరిచర్య చేస్తూ ఉంటారో, చర్య అంటే చూడండి, చర్య అంటే నేను ఇస్త్రాకులు ఎత్తేవాడిని మాత్రమే, నేను వడ్డించేవాడిని మాత్రమే చర్య. నో, వచ్చిండేటువంటి అతను అతిథి అభ్యాగతుడు ఎవరైనా వచ్చిండేటువంటి గురువే అతనికి నేను సేవ చేస్తూ, ఇది పరిచర్య. దీనికి శ్రీకృష్ణ పరమాత్మ దృష్టాంతంగా చెప్తాను మీకు. శ్రీకృష్ణ పరమాత్మ రాజసూయ యాగంలో ఏం డ్యూటీ తీసుకున్నారు తెలుసా మీకు? తెలియదు గురుగారు. శ్రీకృష్ణ పరమాత్మ మనం బ్రాహ్మణుడు అని అంటూ ఉంటాం కదా, మనం కూడా ఇప్పుడు ఆయన మీరు బ్రాహ్మణుడు అంటారు. దీని ప్రకారం, ఈ 4 ప్రకారం రాజసూయ యాగంలో ఆయన తీసుకున్నటువంటి డ్యూటీ ఏమో తెలుసా మీకు? తెలియదు గురుగారు. ఇస్త్రాకులు ఎత్తిపెట్టేది.
ఓహో. తినేసిన ఇస్త్రాకులు ఎత్తి టేబుల్ క్లీన్ చేసేది. క్లీనింగ్ పార్ట్. జగద్గురు కదా. మరి ఆయన క్లీన్ చేసినాక ఆయన అటెండర్ అంటామా, ఆయన కాపలా వాడని చెప్పగలమా? ఆయన గుర్రాలు కడిగే పని అయింది. అర్జునుడు రథం తోలేది, ఆ గుర్రాలు నిప్పి గుర్రాలు కడిగేది, బండి ఎక్కడ పెట్టమంటే అక్కడ పెట్టేది. అదే ఆయన డ్రైవర్ అంటావా? కానీ డ్రైవర్ కూడా ఆయనే డ్రైవరు. ఆయన చూడు, ఆయన పాదాలు కడిగి ఆయనకు ఏమంటారు, అగ్రసింహాసనం అగ్రతాంబూలం ఇచ్చి రాజసూయాకంలో ఆయన కూర్చోబెట్టి ఆయన పాదాలు కడిగి నీళ్ళు అందరి నెత్తిన చల్లుకుంటా ఉంటే శిశుపాలుడు 100 తప్పులు తిట్టాడు అతన్ని. కానీ అతను కుచేలుడి కాళ్ళు కడిగి నెత్తి నీళ్ళు చల్లుకున్నాడా? రాధ కాళ్ళు కడిగి నెత్తి నీళ్ళు రాధను గురువుగా భావించాడా? కుచేలుడిని గురువుగా భావించాడా? ఇప్పుడు కుచేలుడు గురువా, శ్రీకృష్ణుడు గురువా? ఇద్దరు గురువులే అని చెప్పి అట్ట కుదరదు. అది ఇద్దరు ఉండరు. వాళ్ళిద్దరు గురువులు కాదండి, వాళ్ళిద్దరు గురువులు కాదు. వాళ్ళిద్దరిని గురువుగా భావించిన వాడు మాత్రమే గురువు. వాళ్ళిద్దరు గురువులు కాదండి, అది ఒక పాత్ర, వ్యాసుడు కల్పించి రాసిన పాత్ర మాత్రమే. భాగవతం పురాణం కదా. వాళ్ళిద్దరిని గురువుగా భావించిన వాళ్ళు మాత్రమే గురువు. ఇప్పుడు రాముడు దేవుడా, రామదాస్ దేవుడా? రాముడే దేవుడు కాదండి. రాముడు దేవుడు అయితే రాముడు, రామదాసు మీరు ముగ్గురు అవుతారండి. నేను ఇంతకు ముందు చెప్పిన దాని ప్రకారం కూడా చెప్పొచ్చు సులభంగా. చూడండి, రాముడు రామదాసు, రామదాసే రాముడని భావించిన వాడు దేవుడు అండి. అది అప్లికబుల్ కాదు గురుగారు. ఎట్లా అంటే ఇప్పుడు రాముడిని ఇప్పుడు రామదాసు చెరసాల నుంచి విడిపించు అన్నాడంటే రాముడికి అతను వేరుగా ఉన్నాడు, రాముడిని భగవంతుడిగా భావించాడని కదా అర్థము. అవునండి. అటువంటిప్పుడు ఇద్దరు ఒకటి ఎలా అవుతారు? రాముణ్ణి భగవంతుడిగా భావించిన వాడు రాముడేనని ఎవరు తెలుసుకుంటున్నారో అతను నిజమైనటువంటి దేవుడు. ఎవరు విడిపించారో చెప్పండి. విడిపించింది ఎవరు? రాముడే. అది రామాయణంలో రాసినటువంటి కట్టుకథ. రాముణ్ణి వాళ్ళు ఇడిపించినారంటే రాయడం ఆయన వేదవ్యాసుడు రాసిన. మీరు చూసినారు పోయా? మనం చూసినామా? లేదు. ఓకే. కేవలం రాముణ్ణి, సీతనే, తర్వాత రాముడు లక్ష్మణుడు వాళ్ళని వీళ్ళు తంతనిగా ఊహించి రాయడం వల్ల రామాయణం రక్తి పెట్టడం కోసం రాసినటువంటి రాతలవి. భగవంతుడు ఒక్కడే సద్గురు ఒక్కడే అని చెప్తుంటే అంతమంది ఎక్కడెక్కడ నుంచి చూసినారు మీకు? రాముడు దేవుడని నమ్మి రాముణ్ణి విడిపించమని కోరింది రామదాసు అంటారు కదా. రామదాసులో దైవము లేదా గురువు లేదా ములుగుచ్చేదానికి సందు లేకుండా ఉండేటువంటి తత్వం రామదాసులో లేదా? ఉంది. కాబట్టి రామదాసే రాముడని ఎవరికైతే నిర్ధారణ అవుతుందో అతను మాత్రమే గురు సౌజ్ఞను కనుగొని పరిచర్య చేసేటువంటి భక్తుడవుతాడు అనేది సత్శిష్య లక్షణంలో ప్రతిపాదన. ఇది కన్ఫ్యూజన్ గురువు గారు. చాలా క్లారిటీగా ఉందండి. ఏమో గురువు గారు, మీకు కన్ఫ్యూజన్ చెప్పండి. కన్ఫ్యూజన్ ఎట్లా సాధ్యం? ఇప్పుడు రామదాసు రాముడిని వేరుగా భగవంతుడని భావించినప్పుడు రామదాసే రాముడైనప్పుడు ఇంకా రాముడు పూజించాల్సిన అవసరం ఉంది. అదేనండి, ఏదైతే యద్భావం తద్భవతి అండి. ఏదైతే నీ భావన ఉంటుందో ఆ విధంగా నువ్వు అవుతావు. నీ మనసులో ఒక పని అనుకుంటే దాని ప్రకారం పని చేయగలుగుతావు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, చాలా మంచి సందేహం ఇది. చూడండి, కుండ తయారు చేయాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి అతని మనసులో ఆల్రెడీ కుండ ఉంటుందా ఉండదా? అంతేలేండి, అంతే. ఒక రకంగా అంతేలేండి. ఓకే. ఒక రకంగా రెండు రకాలుగా అన్ని రకాలు లేవు. ఇప్పుడు మనం అంతేలేండి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గర మొక్కు తీర్చుకోవడానికి వెళ్తాం, మొక్కు తీర్చేది మనం, మొక్కు అంతా అయిపోయింది జరిగినా కూడా దానికి కారణం ఓ రకంగా మనమే అవుతాం. అక్కడ ఓ రకంగా కాదు, అన్ని రకాలుగాను మొక్కిన వాడే కారణం. మొక్కిన వాడే కారణం అయితే మరి భగవంతుడి దగ్గరికి వెళ్తాం ఎందుకు? తెలియక తెలిసేంత వరకు వెళ్తాడు. భగవంతుడే, భక్తుడే, ఇద్దరున్నారనమాట. గురువే.
శిష్యుడే, అప్పుడు ఇద్దరు ఉన్నారనమాట. అంటే గురుగారు అదేనండి, అది ద్వైతమా అద్వైతమా? ద్వైతం కావచ్చు, కానీ ఇప్పుడు లెర్నింగ్ ప్రాసెస్ లో అది తప్పదండి. ఓకేనండి, చాలా సంతోషం అండి. అలా ద్వైతంలో ఉండేటువంటి వారు ఎప్పటికీ కూడా అద్వైత స్థితిని చెంది మహాద్వైత సూచన కానేరదు. వాళ్ళకు మరికొన్ని జన్మలు అవసరం అవుతుందని ఏమంటారు, ప్రచండ బంగారు కొండ అని కృష్ణప్రభు పిలుస్తున్నాడు. గురు సంజ్ఞను తెలుసుకొని పరిచర్య చేస్తున్నటువంటి భక్తుడిని గురువుగానే భావించినటువంటి వాడు మాత్రమే గురువు. వాళ్ళని ఇద్దరుగా భావించినంత వరకు ఇతను ఎన్ని జన్మలైనా తిరుగుతూ ఉంటాడు అనేది తర్వాత చెప్తుంది. తర్వాత పద్యంలో వస్తుంది చూడండి. 177వ పద్యం సారాంశం చెప్తా చూడండి. గురు సంజ్ఞను తెలుసుకున్నటువంటి వాడు తానే గురువుగా, తానే అచల పరిపూర్ణంగా, తానే పరిపూర్ణుడుగా అపరోక్షం చెందిన వాడు మాత్రమే పరమ ఉదారుడు. అతను ప్రచండ బంగారు కొండ, అడిగిన వాళ్ళందరికీ సందేహాలు తీర్చగలిగిన సమర్థుడు అనేది సత్యశీ లక్షణం అండి. ఇప్పుడు ప్రాకృత దుష్కర్మి లక్షణం ఇంకొక 5 నిమిషాల్లో ఇది కంప్లీట్ చేసి మనం రెండో భాగానికి వెళ్తాం. నెక్స్ట్ పద్యం తీసుకోండి. ప్రాకృత దుష్కర్మి లక్షణం అండి. ఎందుకో ఈ మానవులకి ఈ యొక్క బోధ ప్రారంభిస్తే, నిన్నంతా అడిగినారు మన ఇంటి కొంతమంది స్నేహితుని కుటుంబం వచ్చారు, ఎక్కడ చదువు నుంచి బాల్యమిత్రుడు కుటుంబం వచ్చారు. వాళ్ళు ఏం చెప్తారంటే, అదేంటో తెల్లారితో మీరు 6 గంటల నుంచి 7 గంటల వరకు అదేంటో ఏదో మాట్లాడుతూ ఉన్నారు చర్చ, ఏమిటది అని అడిగారండి. అప్పుడు వాళ్ళకి చెప్పా, అదేంటమ్మా అంత నిన్నంతా చెప్పాను కదా క్లియర్ గా, నాకు ఉదయం 6 నుంచి 7 వరకు క్లాస్ ఉంటుందమ్మా, వినాలంటే మీరు కూర్చొని వినొచ్చు అని. అప్పుడు నేను చెప్పాను, చూడండి అది ఎందుకో చాలా మందికి ఈ విషయం ఎత్తితేనే, అంటే ఏది ఈ యొక్క వేదాంత విచారణ అనేది స్టార్ట్ చేస్తేనే వాళ్ళకి అలర్జీ అనమాట, లేచి వెళ్ళిపోతారు. అది ఎట్లా అనే ఎగ్జాంపుల్ చెప్పే వాళ్ళకి. ఆ ఎగ్జాంపుల్ ఇక్కడ సరిపోతుంది 178 పద్యానికి. ప్రాకటముగా నిద్ర ముంచుకొని వచ్చేస్తుంది వాళ్ళకి. నాకు నిన్న సాయంత్రం 7:30కి ఎట్లా వచ్చింది అట్ట, 7:30-8 లోపు నాకు ఎంత మంది ఉంటున్నప్పటికీ నిద్ర వచ్చేస్తుందండి. అది నా టైం అది. అంటే ఎందుకంటే నేను దాంట్లో నిద్రకు నేను బానిసింది. భౌతికంగా నేను నిద్రకు బానిసాను అనమాట. తప్పదండి, అది ప్రకృతి నియమం. అవును, ప్రాకటముగా నిద్ర ఎట్టొస్తుందంటే ప్రకటించబడినట్టుగా పరిగెత్తుకొని వస్తుంది నిద్ర ఆ టైంకి. అది ఎప్పుడు వస్తుంది తెలుసా? అదే నిద్రని మీరు అట్లా అలవాటు చేశారు. నిద్ర నేను అలవాటు చేసి అలవాటు నిద్ర అది ఉంది, కానీ నిద్ర మీకు అలవాటు చేశారు. ప్రసిద్ధంగా పవిత్ర చరిత్ర ఉండేటువంటి ఓ కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు, అది ఎందుకు వస్తుంది తెలుసా? పూర్వ దుష్టకర్మల చేత చుట్టబడిన నరసమూహము గనుక వాడికి ప్రాకృత దుష్కర్మి వాడు. ప్రాకృత దుష్కర్మి కాబట్టి ఇప్పుడు మళ్ళీ మరుసటి రోజు ఇదే అడుగుతాడు. ఇప్పుడు ఫోన్ చేశాడు ఒక ఆయన, అంటే మన క్లాస్ జరుగుతా అంటే ఫోన్ చేశాడు. ఆయనకు మనం ఇప్పుడు ఒక 10 సార్లు చెప్పుకుంటాను నేను, అయ్యే ఈ టైం నుంచి ఈ టైం వరకు నేను క్లాస్, అది గుర్తుండదు ఆయనకి. అది మర్చిపోతారు. మిగతా అట్ట కాదు, అది మిగతా అన్ని గుర్తుంటాయి. దీని పట్ల నిర్లక్ష్యం. అది ప్రాకృత దుష్కర్మి అంటే అది అర్థం. ప్రాకృత దుష్కర్మి అంటే మర్చిపోయినానండి అంటే మళ్ళీ వేరే మెతుకునేస్తారు. అంటే వాళ్ళ లోకం వాళ్ళది, అంటే ఒక కేర్లెస్నెస్ అనుకోవచ్చు. కాదండి, దాన్నే ఇక్కడ వేదాంత బోధ పట్ల నిర్లక్ష్యము, దాని ప్రాకృత దుష్కర్మి. అతను కర్మలకు పుట్టినాడు, అదే పని కర్మల కోసం ఉన్నాడు. అతను ఏం చేయమంటావు? ప్రాకృత దుష్కర్మి అంటే పూర్వజన్మ నుంచి ఆ సంస్కారం పరిపక్వత చెందితే గానీ అది అతనికి ఆ ప్రాప్తం ఉంటే గానీ అది కుదరదు, అంతే కుదరదు. అది నిన్న మా వైస్ ప్రిన్సిపాల్ గారు కొన్ని విన్నానండి, మీరు నన్ను గ్రూప్ లో కలిపారు కదా మొన్న, చాలా అద్భుతంగా ఉన్నాయండి, కొన్ని విన్నానండి, కానీ నాకు చాలా సందేహాలు ఉన్నాయండి, మీ దగ్గర మాట్లాడాలండి అని. ఎంత ఇప్పుడు కుదరదండి, డిపార్ట్మెంట్ లో ఉంటాను కదా, మళ్ళీ మీ కాలేజీలో కదా ఉంటాను 24 గంటలు. కాబట్టి మన డ్యూటీ అయిన తర్వాత వచ్చే నెల ఇప్పుడు డెప్యుటేషన్ లో ఉన్నా కదా, ఎగ్జామ్ ఇన్ఛార్జ్ గా ఉన్నా కదా, మళ్ళీ వచ్చినప్పుడు ఉన్నాను అంతా అయినాక ఒక అర్ధగంట తర్వాత మీ దగ్గర నాకు 10 నిమిషాలు టైం ఇప్పుడు దొరుకుతుందండి అంటుంది. ఇప్పుడు ఆల్రెడీ అర్ధగంట మీ దగ్గర ఉన్నానయ్యా, నేను మళ్ళీ కొత్తగా 10 నిమిషాలు అడుగుతాను, టైం అయిపోయింది వచ్చాను. అంటే వాళ్ళకు చూసినప్పుడు అనిపిస్తుంది ఆశ, నన్ను చూసినప్పుడు నా మాటలంతా వినుంటావు కాబట్టి భౌతికంగా కనపడిన
చిన్నప్పుడు ఏదో పొందాలని ఆతృత ఉంది అంతవరకే తప్ప అతనికి బోధ క్రమం లేదు. ఆయన నేను ఎందుకు అభిమానించేంతసేపు అర్ధగంట టైం ఇచ్చి మాట్లాడారంటే, వారు ప్రొఫైల్ తత్వమసి అని పెట్టుకున్నాడు. ఆయన ప్రొఫైల్లో తత్వమసి అని పెట్టుకున్నాడు. మీ ప్రొఫైల్లో తత్వమసి అని పెట్టుకున్నారు కాబట్టి మీ మీద ఆసక్తితో మిమ్మల్ని గ్రూప్ లో కలిపాను, మీరు నిదానంగా వినండి, కొద్ది రోజుల తర్వాత మనం కూర్చుందాంలే అని చెప్పాను నేను. ఆయన వెంటనే స్టార్ట్ చేస్తాడు. నాకు అది ఎందుకు పెట్టానంటే, నాకు ఎల్లంరాజు శ్రీనివాసరావు గారు మహావాక్యాలను బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. నాకు మహావాక్యాలు చాలా ఇష్టం అండి. ఇటు మొదలెట్టారు, నాకు పరబోధ మొదలెట్టారు. అది తత్వమసి అంటే ఏందో అది గురుముఖంగా తెలుసుకోవాలండి. ఎక్కడో వీడియోల్లో ఎల్లంరాజు శ్రీనివాసరావు గారు చెప్పారు, ఆయన సుందర చైతన్యం కూడా ఇంకా బాగా చెప్పారు, ఏనండి కావాలంటే ఆడ చెప్పారు ఈడ చెప్పారు, అది కాదు. ఆడ మహావాక్యాలని ఎవరైతే తెలుసుకోగోరుతున్నారో అతను ఒక గురువుని ఎంచుకుని భౌతికంగా సహజన్మ సాకార సద్గురుమూర్తి దగ్గర కూర్చొని కాసేపు సొంతంగా తన జీవితం నుంచి మహావాక్యాలకు అప్లై చేసి ప్రశ్నించాలండి. ఇదంతా ఇప్పుడు మనకు సమయం లేదని బయలుదేరాను. అప్పటికి అర్ధగంట అయిన తర్వాత ఇంకో 10 నిమిషాలు మీ దగ్గర ఎప్పుడు మాట్లాడచ్చు అంటాడు. ఏమండి మన ఇద్దరు ఒకే కాలేజీలో ఉద్యోగం చేస్తున్నాం కదా, మన ఇద్దరు ఒకటే కదా, కొత్తగా నేను మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం ఏందండి, ఒకే కాలేజీ, మీకు వైస్ ప్రిన్సిపల్, నేను లెక్చరర్ అనేసి చెప్పేసి వచ్చారు అనమాట. అట్లా చూడండి, మరి వారి ఆసక్తికి నేను వారిని అభినందిస్తున్నానండి. ఎంత ఆసక్తి చూడండి వారికి. కాబట్టి అటువంటి విషయాల్లో ఆసక్తి ఉన్నప్పటికీ పూర్వజన్మ వాసనలు కొన్ని మిగిలిపోయింటాయి. అదేమైతుందంటే ప్రాకటముగా నిద్ర, వేరే ఏ కథలను విన్నా రాదు. అంటే ఉగుసుపోక కబుర్లు, అడ్మినిస్ట్రేషన్ విషయాలు, వేరే అతనికి ఇష్టం ఉండే విషయాలు ఏదన్నా చెప్తే నిద్ర రాదు. అదే విచిత్రమో గాని రాకుండదు. అదేమి విచిత్రమో, ఇది కృష్ణప్రభువులు పెట్టారండి ఈ మాట, నేను కాదు. అదే విచిత్రమో గాని వేదాంత విచారణ స్టార్ట్ చేస్తే మాత్రం లేచి వెళ్ళిపోతారు. అదే రాజకీయాలు మొదలెట్టండి, అదెందుకో గొప్ప బలి ఆసక్తిగా వచ్చి ఉంటారు. ఎందుకో అంటే అదేంటోనండి ఆయన చెప్పేది కూడా గురువు గారు రాసింది అదే. కాబట్టి చూడండి, అదేందో కానీ పరిపూర్ణ బోధ విన్నంతసేపు కావాలంటే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా సభలోనే ఉన్నారు కాబట్టి నిద్రపోతారు కావాలంటే పడుకొని. నిన్న మాత్రం వినడు. అది ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ కాదండి. అది ఏనండి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ కాదు వాళ్ళకి. అది అతన్ని ప్రాకృత దుష్కర్మి అంటారండి. అది వాళ్ళ తిట్టు కాదు, అది వాళ్ళ లక్షణం అంతే, ఏం చేయలేను నేను. అది మిగతా హాయిగా ఒక ప్రశ్న వాట్సాప్ లో ఒక ప్రశ్న ఇస్తున్నారు, ఎంత చక్కగా మనకు సద్గురువు నుంచి ఆన్సర్ వచ్చేస్తా ఉంది గ్రూప్ లోకి. గుర్తొచ్చినప్పుడు ఒక ప్రశ్న పడేస్తే దానికి ఆన్సర్ వస్తుంది. నిదానంగా గురువుని ఎత్తుక్కోండి, కడతేరుకోండి, ఎవరు వద్దన్నారు. అట్లా కనిపించినప్పుడు కూర్చొని పెట్టుకొని నాకు అర్ధగంట తర్వాత ఇంకా 10 నిమిషాలు మీరు ఎప్పుడు ఇస్తారంటే ఏంటి చెప్పు. అది వాళ్ళ ఆసక్తి మాత్రం ఉంది కానీ అది ఎట్లాంటిదంటే, ఎప్పుడు కూడా పాలు కింద సెగ తగిలినప్పుడు బయట పొంగుతుందట, మళ్ళీ మామూలే. అట్లా మానవ జన్మ వచ్చింది కాబట్టి ఆ ఆసక్తి ప్రతి మానవుడికి వస్తుంది ఆ టైం. కానీ దాన్ని సద్వినియోగం చేసుకోరన్నమాట. ఎందుకు అంటే ప్రాకృత దుష్కర్మం అంటుంది, ప్రాకృత దుష్కర్మి లక్షణము. కాబట్టి ఏం విచిత్రమో కాదు, ఆయన మన దగ్గర ఆన్సర్ చెప్పించేదాని కోసం అట్లా రాస్తాడు. ఆయన రాస్తాడు ఏమని, ప్రాకటముగా నిద్ర ఇక ఏ కథలను విని రాదు. వాళ్ళకి వేరే ఏ కథ అయినా నిద్ర రాదు. ఈ బోధ స్టార్ట్ చేస్తే రాకుండా ఉండదు, అది కథ. అది కారణం ఏంటంటే ప్రాకృత దుష్కర్మి నరమూక, వాళ్ళని పట్టించుకోబాకండి. ఎందుకు అంటే వాళ్ళు దేంతో సమానము అనే దాన్ని రేపు శోభనాలకు అతీతమైన శోభనం, రేపు టాపిక్ శోభనాలకు అతీతమైన శోభనము. అది కొత్త దంపతుల గురించి. ఇప్పుడు నేను ఒక 20 వ్యాఖ్యానాలు చదివి ఉంటానండి. ఇప్పుడు నేను దాన్ని ఏమంటారంటే ఇన్నోవేటివ్ గా చెప్తాను. చూద్దామండి. ఈరోజు మనం కుచిత శిష్య లక్షణము, ప్రాకృత దుష్కర్మి లక్షణము తెలియజేసినటువంటి మరి కృష్ణ దేశికేంద్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, జ్ఞానయజ్ఞం 2వ భాగం మోక్ష సిద్ధి నెంబర్ 7. దీన్ని మోక్షమే అనొచ్చు. మోక్ష సిద్ధి నెంబర్ 7 కాదండి ఇది. దీంట్లోనే మోక్షమే అని కూడా దీన్ని అనొచ్చు. 49వ శ్లోకానికి వెళ్ళే ముందుగా 49వ శ్లోకం సారాంశాన్ని కొద్దిగా మిగిలి ఉంది, అది చూద్దాం. చూడండి, నిన్న సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్ సర్వారంభా హి దోషేన ధూమేన అగ్ని ఇవాహృతః అన్నాడు.
అంటే అర్థం ఏంటంటే ప్రతి పనిలోనూ కష్టం ఉంటుంది. మీరు ఇప్పుడు ఎంతో కష్టపడి ఎన్ని చెప్పి మాట్లాడినప్పటికీ కూడా మీరు చివరికి ఏం చెప్పారంటే అట్టంటే అంటే దేవుడు దేవుడే, రాముడు రాముడు, రామదాసు రాముడు వేరు వేరు అంటారు. అట్లా తెలుసుకునే దాంట్లో సమస్య ఖచ్చితంగా ఉంటుంది, కానీ మీరు సమస్య ఫేస్ చేస్తున్నారు. ఈ క్లాసులో ఇతను నన్ను ఏమనుకున్నా పర్వాలేదు, నాకు సమాధానం వచ్చి తీరాల్సిందే అని ముందుకెళ్తున్నారు. అదే లక్షణం. సహజం కర్మ కౌంతేయ, ప్రశ్నించడంలో మనకు ఎన్నో ఇబ్బందులు వస్తాయండి. ఇప్పుడు మీకు వస్తున్నట్టుగా ఎన్నో ఇబ్బందులు వస్తాయండి. ఎట్లాంటిది అంటే పొయ్యి ముట్టించాలంటే పొగను భరించేట్టుగా ఉంటేనే పొయ్యి ముట్టించాలి. డెలివరీ పెయిన్స్ తట్టుకునేట్టుగా ఉంటేనే పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకునే తల్లి కానంటే కుదరదు. అదే ఎగ్జాంపుల్ చెప్పానండి, ఎవరు ఫీల్ అవ్వకండి. చెప్పచ్చు. కాబట్టి చూడండి, ఓ కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు 1053వ రోజు జ్ఞానయజ్ఞం 2వ భాగం 21వ తేదీ. కష్ట సమయంలో సిద్ధి పొందిన మంత్రమును మరిచిపోకూడదు. కష్ట సమయంలో సిద్ధి పొందిన మంత్రం మరిచిపోకూడదు. గురుముఖంగా సాజన్మ సాకార సద్గురుమూర్తి ముఖంగా ద్వాదశి షోడశి అతనికి గుర్తుంటే అతను విచారణలో డైవర్ట్ అవ్వడు. కష్ట సమయంలో సిద్ధి పొందిన మంత్రం బాగుంది. ఓకే, విచారణలో డైవర్ట్ కాడు. కాబట్టి అది మరిచిపోకూడని విధమున స్వధర్మాచరణమును కూడా, మీకు అది ఇప్పుడు ఎగ్జాంపుల్ కూడా చెప్పేస్తా ఇప్పుడే. ఇస్త్రాకులెత్తేటప్పుడు కూడా తను సాందీప్ అనే శిష్యుడు అని ఆయన గుర్తుంటది. శ్రీకృష్ణుడు అనేటువంటి శరీరంలో మాట్లాడుతుండేటువంటి వాడికి. అంతేనా? లేకపోతే ఎత్తడా? అది స్వధర్మాచరణ. అక్కడ ఆయన ఎంచుకున్న పని గుర్రాలు కడగడం, అర్జునుడికి డ్రైవింగ్ చేయడం. నేను జగద్గురు కదా, నా దగ్గర డ్రైవింగ్ చేపిస్తామని అడిగినాడు ఆయన. అదే మనకు ఆదర్శం. కాబట్టి స్వధర్మాచరణం చేసేటప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా వ్యాకుల పడరాదు. మనం అంటే మనసు అని అర్థం. ఎప్పుడు కూడా మనం వ్యాకుల పడకూడదండి. సముద్రమున నావను ఎప్పుడు విడవకూడదు. ఎప్పుడు సముద్ర నావను విడవకూడదు. మహారోగం వచ్చినప్పుడు ఔషధాన్ని వదలకూడదు. మా అమ్మ ధ్యానం చేస్తుంది, మా అమ్మకి అట్టంటి రాదు, మా అమ్మని అట్ట మాట్లాడబాకండి అంటే తప్పదండి. రోగం వచ్చినప్పుడు ఔషధం కంపల్సరీ, దాన్ని వదలకూడదమ్మా. లోకమునందు బుద్ధిపూర్వకంగా స్వధర్మమును ఎప్పుడు వదలకూడదు అనే దానికి ఈ 48వ శ్లోకం మనకు నిదర్శనం. కాబట్టి ఓ కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు ఈ స్వధర్మాచరణ, స్వకర్మ, స్వధర్మము అనేటువంటి ఆరాధన చేత పరమేశ్వరుడు అంటే సద్గురుమూర్తి నీ చేత సంతుష్టుడైనప్పుడు నీలో ఉండేటటువంటి రజోగుణం తమో గుణాలను తుడిచేసి ఆ యొక్క అచల పరిపూర్ణ స్థితి పైన, అస్పర్శ యోగం పైన నీకు సద్గురుమూర్తి మరి స్పష్టంగా దృష్టి కలిగించుగాక. ఇహ పారలౌకిక సుఖములను కూడా విష సమానంగా తోచునట్టి నామరూపాలకు సంబంధించినటువంటి వాటికి మిమ్మల్ని తాదాత్మ్యత చెందనీయకుండా సద్గురువు మిమ్మల్ని అనుగ్రహించుగాక అనే విషయాలు మీకు ఇంతకుముందు 45వ శ్లోకంలోనే చెప్పలే, ఇంకా పైకి తీయండి. ఈ విషయాలు ఇంతకుముందు 45వ శ్లోకంలో చాలా వివరంగా చెప్పారండి. ఇక ఈ సద్గురుమూర్తి స్థానం వద్దకు స్పష్టంగా తెలిసి ఆరుడైన తర్వాత ఆ పురుషుడు అన్ని సమయాలందు కూడా ఎట్లా ఆచరిస్తాడు దాన్ని, మోక్షం పొందిన తర్వాత అంటే మోక్షం తెలిసిన తర్వాత. మోక్షం అంటే ఏంటి అనేది ఇప్పుడు 7 ఎపిసోడ్లు అండి. ఈరోజు 7వ ఎపిసోడ్ మోక్షం అంటే ఏంటి అనేది. దీనికి మీకు ప్రారంభం కావాలంటే నేరుగా ఇది మాత్రం విన్నటువంటి వాళ్ళకి అర్థం కాదండి. వీలైతే నేను మోక్షం అంటే అనే ఒక ఆర్టికల్ రాశాను ఒక 4-5 ఏళ్లకు ముందు. అది కుడుపుడు నాగేశ్వరరావు గారి దగ్గర ఉంటుంది. మోక్షం అంటే అది బేస్ అన్నమాట. అది గాన బాగా చదివి దాన్ని అవగాహన చేసుకుంటే ఇది అర్థమవుతుంది. ఈ రెండు కూడా గురుముఖంగానే, గురువు ఉంటేనే అది. కాబట్టి అతనికి ఇలాంటి ఆచరణ ఏం లాభం వస్తుంది అనేటువంటి విషయాలు ఇప్పుడు మోక్ష సిద్ధి అనే కాకుండా ఈ 7 ఎపిసోడ్ల తర్వాత మోక్షం దీని పేరు. శ్లోకం నెంబర్ 49 కానివ్వండి. శ్రీ భగవాన్ ఉవాచ అసక్త బుద్ధి సర్వత్ర జితాత్మా విగత స్పృహః నైష్కర్మ్య సిద్ధిం పరమాం
నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి. సన్యాసేన అధిగచ్చతి. దీన్ని మీకు సులభంగా చెప్పాలంటే నేను నేరుగా ఒక విషయం చెప్తానంటే, ఇది మరణం తర్వాత శ్లోకం. మరణం తర్వాత శ్లోకం అంటే అర్థం చేసుకుంటారా? దేని మరణం తర్వాత? శరీరం వదిలిన తర్వాత కాదండి. శరీరం తగ్గించిన తర్వాత కాదండి. నాగేశ్వర ప్రసాద్ జీవించి ఉండగానే నాగేశ్వర ప్రసాద్లోని ఎరుక మరణించిన తర్వాత. ఎరుక మరణించిన తర్వాత. ఓకే. అవును. పుట్టని ఎరుక మరణించిన తర్వాత. పుట్టని ఎరుక మరణించిన తర్వాత. అది ఇప్పుడు మీరు అవగాహన చేసుకోవాల్సింది. అంతకు మించి నా దగ్గర పదాలు లేవు. అంటే పుట్టని ఎరుక ఎలా మరణిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ ఈ శ్లోకంలో తెలుస్తుంది మీకు. అదే ఎటా మరణిస్తుంది ప్రశ్న. ఆ ప్రశ్నకు ఆన్సరే స్టార్ట్. పుట్టని ఎరుక ఎలా మరణిస్తుంది చూడండి. సర్వత్రా అనే పదం ఉందా? సర్వత్రా పరిపూర్ణమే ఉందా? ఎరుక తోచబడింది అంతే కదా? అవునండి. తోచబడిన ఎరుక రద్దు అవ్వడం ఇక్కడ మీ పదానికి మీ ప్రశ్నకు సమాధానం. ముందు ఏదైతే ఎరుక తోచబడిందో అది లేదని దానికే తెలిస్తే ఉండేది సిద్ధం అండి. దాన్ని మోక్షం అంటారండి. అదేదో కొత్తగా తెచ్చిచ్చేది కాదండి. చూసుకోండి, దీని అన్వయ క్రమం చదువుతానట్టే చూడండి. సర్వత్ర అసక్త బుద్ధి విగత స్పృహ జితాత్మ. అంటే సర్వత్ర అసక్త బుద్ధి అంటే ఈ ప్రపంచంలో పంచ విషయాలను పూర్తిగా త్యజించిన వాడు మోక్ష స్వరూపుడే. ఏమంటారు ఇప్పుడు? పంచ విషయాలను పూర్తిగా త్యజించిన వాడు మోక్ష స్వరూపుడు అండి. స్వరూపుడే. త్యజించడం సాధ్యం అవుతుందా? అది అడిగేది కానివాడు. రావస్తే ముందేసుకోవాలన్నప్పుడు ఏమండి ఇంద్రియాలు పనిచేసినప్పుడు మరి రియాక్ట్ కాకుండా తప్పదు కదా గురుగారు. అదేనండి, అది మీరు రియాక్ట్ అయ్యి చెప్తున్నారు. గాఢ నిద్రలో మీరు ఏ రియాక్ట్ అవడం లేదు. అవును. ఆ విధంగా మిగతా గాఢ నిద్రలో ఉన్నట్టుగానే సుషుప్తిలోను, స్వప్నంలోను, జాగ్రత్తలోను, మూడిట్లోనూ ఉండేటువంటి వాడు మోక్ష స్వరూపుడే. వాడు ఎట్టంటే ఈ మూడిట్లో దేనికి అడిక్ట్ అవ్వడు. ఎట్లా అనేది ఇప్పుడు చెప్తాను చూడండి. సర్వత్ర అంటే పూర్తిగా శబ్దస్పర్శ రూపరసగంధాల పట్ల అని అర్థం అండి. సర్వత్రా అంటే అదేందో ప్రపంచంలో ఎన్ని ఉంటే అన్ని 80 అదంతా లేదు. 5 పంచ తన్మాత్రలకు దూరంగా ఉంటాడు అంతే. అసక్త బుద్ధి అంటే ఆసక్తి లేనివాడు. పంచతన్మాత్రల విషయంలో ఆసక్తి లేనివాడు మోక్ష స్వరూపుడు. అతనికి బిరుదు విగత స్పృహుడు. విగత పదాలే చెప్తున్నాను. నా లాస్ట్ పదం మొదటి లైన్ లాస్ట్ పదం విగత స్పృహుడు అంటే ఇది మీకు ఎక్కడొచ్చింది చెప్పేదా? విగత స్పృహ దుఃఖేష్వనుద్విగ్నమనాః 2వ అధ్యాయం 56వ శ్లోకం స్థిత ప్రజ్ఞ లక్షణం స్టార్ట్. స్థిత ప్రజ్ఞుడు అయ్యా మోక్ష స్వరూపుడు ఎలా ఉంటాడు? సేమ్ ఇదే సేమ్. మోక్ష స్వరూపుడు ఎట్టుంటాడయ్యా అని అడిగిన ప్రశ్న 2వ అధ్యాయంలో భగవద్గీత అయిపోయిందని చాలా సార్లు చెప్పాను మీకు. 2వ అధ్యాయం 56. ఎన్నో అధ్యాయం తీసుకున్నారండి మీరు? 18వ అధ్యాయం తీసుకున్నారు. 2వ అధ్యాయం చెప్పింది మీకు. 2వ అధ్యాయంలో భగవద్గీత పూర్తయిందని చెప్పాను మీకు. సేమ్ పదం చూసుకోండి. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహ. సేమ్ వర్డ్. అక్షరం తేడా లేదు చూసుకోండి. ఇక్కడ అదే అక్కడ అదే. నేను మీకేం చెప్పాను? మోక్షం పొందినవాడు అని చెప్పాను చెప్పు. ఎట్టండి సాధ్యమైంది అన్నారు? 2వ అధ్యాయంలోనే కంప్లీట్ అయింది. ఎట్ట సాధ్యం చెప్పింది? సిద్ధం. అది ఖచ్చితంగా తేడా ఉందని చూసుకోండి. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః వీతరాగ భయ క్రోధః స్థితధీః ముని ఉచ్యతే. అంటే మీరు అడిగిన ప్రశ్నకి ఇది సమాధానం. అతను నేను చెప్పింది ఏంటి ఆన్సర్ మీకు అంటే పంచ విషయాలకు దూరంగా ఉంటాడు అని. పంచ విషయాలకు దూరంగా ఉండేవాడు రాముడా రామదాసా?
అంటే మీకు అవగాహన అయ్యింది అనేదానికి ప్రూఫ్ చెప్తున్నా. ఇప్పుడు మీకు అవగాహన అయింది అనేదానికి ప్రూఫ్ ఇప్పుడే చెప్తున్నా. ఇప్పుడు చెప్పిన ఆన్సర్ చెప్పండి. పంచ విషయాలకు దూరంగా ఉండేవాడు రామదాసా? ఇద్దరు పంచ విషయాలకు దూరంగా ఉండాలని తెలిసిన వాడే గురువు. అది నాగేశ్వర ప్రసాద్ అని నేను ఎందుకు చెప్తా? నాగేశ్వర ప్రసాద్ అని చెప్పలే నేను, మీకు మీ పేరు చెప్పలేదు ఇక్కడ. వాళ్ళిద్దరికీ ఈ లక్షణాన్ని ఎవరైతే ఆపాదించి తెలుసుకుంటున్నారో అతనే మోక్షం. రెండవది లేదు ఇక్కడ. అతను దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందడు, సుఖములు కలిగినప్పుడు నాకు సుఖము చెందాను కదా అనేటువంటి స్పృహ అతనికి ఉండదు. ఎందుకు అంటే అతనికి రాగము, భయము, క్రోధము అనేటువంటివి కంప్లీట్ గా అతనిని విడిపోయినాయి. అతను విడగొట్టినాడు కాదు, అతనే మిగిలాడు, అతనిని విడిపోయినాయి. అందుకని అతను స్థితధీహి, అతను పరిపూర్ణుడని. ఎట్టుంటాడు? ముని, అతను మౌని, అతను మాట్లాడుతున్న ప్రతి మాట లేనిదని అతనికి తెలుసు తెలుసు తెలుసు. అందుకని అతనిని ముని అని ఉచ్యతే చెప్పబడతాడు. అంతేగాని నెక్స్ట్ లైన్ కి 3వ అధ్యాయం వస్తుంది. ఇప్పుడు మొదటి లైన్ అయిందండి దీంట్లో. సర్వత్రా పూర్తిగా అసక్త బుద్ధి ఉండేటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో అతను మోక్ష స్వరూపుడు. ఎవరు కాదు? 3వ అధ్యాయం. నైష్కర్మ్య సిద్ధి అంటే ఇక్కడ చెప్పారు కదా, దీనికి ఆపోజిట్ చెప్తారు ఇప్పుడు. నైష్కర్మ్యుడు అంటే పరిపూర్ణుడు అండి. నైష్కర్మ్య సిద్ధిం పరమాం. ఈ విధంగా అసక్త బుద్ధి కలిగినటువంటి పంచ విషయాలకు అతీతంగా ప్రవర్తిస్తున్నటువంటి వాడు పరిపూర్ణుడేనండి. అంతేగాని పని వదిలేసిన స్వామి కాదు. నైష్కర్మ్య సిద్ధిం పరమాం, పరిపూర్ణత. అతనే సన్యాసం చెందినవాడు, అతనే నిజమైనటువంటి సన్యాసి. సాంఖ్యయోగము ద్వారానే పరమాం అంటే అత్యంత పరమ శ్రేష్టమైన పరిపూర్ణుడుగా తనకు తానుగా అపరోక్షము చెందిన వాడే నైష్కర్మ్యుడు. ఇప్పుడు మీకోసం అనేది 3వ అధ్యాయానికి వెళ్తున్నామండి. 3వ అధ్యాయం 4వ శ్లోకం. ఎవరు కాదు అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నాం మనం చెక్ చేసుకోవచ్చు. నైష్కర్మ్యుడు అయినానా లేదా అనేసి ఎవడో వాడు చూసుకోవాలి, పక్కనోడు నిర్ణయం చేయడు. నిన్న మన కుడుపు నాగేశ్వరరావు కూడా ఒక చర్చ పెట్టారు. ఆ చర్చ కూడా ఇదే ఆన్సర్లో చూసుకోండి. నేను చెప్పేది కాదండి. 3వ అధ్యాయం 4వ శ్లోకం తీసుకోండి. 3వ అధ్యాయం 4వ శ్లోకం. ఈ పదం అక్కడ ఉందండి. నైష్కర్మ్య సిద్ధి అంటే పరిపూర్ణుడు అని చెప్పాను మీకు నేను. అంతేనండి. ఎందుకు? ధర్మములో యావత్తు ధర్మ్యము పరిపూర్ణం అని చెప్పారు. అదే విధంగా బుద్ధ్వా భావోత్తిస్తే అది తెలిసిన ఆ రహస్యం తెలిసిన వాడు పరిపూర్ణుడు అని చెప్పారు. నైష్కర్మ్యము అక్కడ ఉంది, యావత్తుంది. ఆ యావత్తు మహిమ పరిపూర్ణం. నేను అది ఎట్టా అని చెప్పాలంటే దానికి ఆపోజిట్ వాడు చెప్తే మీకు అర్థమవుతుంది. కమాన్. న కర్మణా మనారంభాత్ నైష్కర్మ్యం ఉందా పదమా? నైష్కర్మ్యం పురుషో అశ్నుతే నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. నాయన, నైష్కర్మ్యం అంటే అనారంభం, పని చేయకుండా ఉంటే నైష్కర్మ్యం కాదు నాయన. కర్మ అంటే పని. నైష్కర్మ్యము అంటే అర్థం ఏంటంటే పని చేయకుండా ఉండేవాడు అని కొంతమంది అనుకుంటారు. అదే అనారంభం. అట్టని చెప్తే వాడు అర్జునుడు యుద్ధం చేసేదానికి ముందు అనారంభుడు కదా. వివత్సుడు ఆవహమునకు అనారంభుడాయే. సుశీల దగ్గర పాటిస్తారా భగవద్గీత రాసేవారు కొంతమంది. సుశీల దగ్గర పాటించారు. అజ్ఞాన అంతర్భాగమే అర్జున విషాద యోగము. అందులో వివత్సుడు అంటే అక్కడ మనసు వికలత చెంది బంధువుల్ని చంపకూడదు, పాపం వచ్చేస్తుంది అనేసి అనారంభుడాయే అంటే ఆరంభించని వాడాయే. అతను నైష్కర్మ్య. యుద్ధం చేయని ముర్రో అంటే నైష్కర్మ్య. నేను కూడా ఒకప్పుడు ఇట్లా ఫీల్ అయ్యా. అక్కడ పోలీస్ ఉద్యోగంలో ఈ పక్క ఆ పక్క కాల్పులు జరుగుతుంది, వాళ్ళు లంచం తీసుకోవాల్సి వస్తుంది. నాకు ఈ ఉద్యోగం వద్ద వెనక్కి వస్తే అంతా కారి మూసింది. గవర్నమెంట్ ఉద్యోగం వదిలేసి వచ్చేస్తారు ఎవరని అక్కడ పోయి ఛాలెంజ్ చేసి చదివి మళ్ళీ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన తర్వాత రాజీనామా చేశారు. దాన్ని వీరత్వ సూరత్వం అంటారు. కానీ
ఉన్న ఉద్యోగాన్ని ఊడగొట్టుకొని అక్కడ లంచం తీసుకోవాల్సి వస్తుంది, సమాజం మీద పడి సోమరిగా పడి సమాజం మీద పడి అందరికి ఇబ్బంది కలిగిద్దామనే. ఉద్యోగం చేస్తూ చేయని వాడుగా ఉండవయ్యా, పని చేస్తూ అదే అనమాట అక్కడ నైష్కర్మ్యం. చూడండి, నకర్మణ మనారంభాత్ నైష్కర్మ్యం పురుషో అశ్నుతి అంటే పని చేయకుండా ఉండడం వలన అతను నిష్కామ కర్మ ఫలితాన్ని పొందడు. అవునా? కాబట్టి జితాత్మ అంతఃకరణాన్ని జయించిన వాడు, పంచ విషయాలకు అతీతంగా ఉండేటువంటి వాడు నైష్కర్మ్య సిద్ధిని కొత్తగా పొందేది లేదు. నైష్కర్మ్యుడే. చేసి చేయని వాడు ఇప్పుడు నైష్కర్మ్యుడే. కాబట్టి ముందే 9 నిమిషాలు మనం జ్ఞానేశ్వరి వ్యాఖ్య ప్రయత్నం చేద్దాం. ఎంతవరకు వస్తుంది? నైష్కర్మ్యుడు ఎలా ఉంటాడు? ఇతనికి చాలా బిరుదులు ఇచ్చేసారు మనకు. ఇతను ఆసక్త బుద్ధి, సర్వత్రా విగత స్పృహ, జితాత్ముడు, నైష్కర్మ్యుడు, పరిపూర్ణుడు, పరమపదము సిద్ధించిన వాడు, మోక్షం నెంబర్గా అయితేనే మోక్ష స్వరూపుడు. ఇతనికి బంధం లేదు. కాబట్టి కావూరి మరణం తర్వాత అని మొదలు పెట్టాను మీకు. కావూరి నాగేశ్వర ప్రసాదులో ఎరుక మరణించిన తర్వాత జరుగుతున్నటువంటి ఉపన్యాసం ఇది. నేరుగా కావూరి నాగేశ్వర ప్రసాద్ ద్వారా మరి జ్ఞానేశ్వరి నుంచి పూజారి వెంకటేశానికి అందుతున్న ప్రబోధ ఇది. చూసుకోండి, వలలో వాయువును బంధిస్తావా? మరి నువ్వు దేహానికి బంధితులు అనుకుంటే కదా రాముడు వేరే రామదాస్ వేరేనా? రాముడు వేరే రామదాస్ వేరే అంటే మీరు దేహరీత్యా. మరి మరి దేహాన్ని విడిచి చూడవయ్యా. అది నేను ఒక దేహం, రామదాస్ ఒక దేహం, రాముడు ఒక దేహం లాగా చూసావు. అట్ట చూసావు. మీ ముగ్గురులో శ్వాస ఒకటేనా కాదా? అవును. దాని ప్రకారం చూడవయ్యా. అదే విధంగానే ఆ పురుషుడు కూడా ఈ దేహాదులలో ఏ విధముగాను బద్ధుడు కాజాలడో పరిపూర్ణుడుగా చూడవయ్యా. నువ్వు పరిపూర్ణుడు. నంబర్ 2 ఎట్ట చూడాలి అంటే, నువ్వు ఎట్ట పరిపూర్ణుడు అవుతున్నాడు కొత్తగా అయ్యేదిలే. నువ్వు పరిపూర్ణుడు ఎట్టంటే కాయ పరిపక్వతం చెందిన తర్వాత కొమ్మను అంటుకుని ఉంటదే. నువ్వు పరిపూర్ణుడే నాయన. కొమ్మ కూడా ఆ ఫలమును పట్టుకుని ఉంటదే. లేదు. కాబట్టి గురువు శిష్యుడు ఇద్దరు లేరు. గురువు శిష్యుడు అంతా కూడా పండి ఫలించి వాడు నిజం తెలిసేంత వరకే. అంతేనండి. కాలం వస్తే శరీరం కూడా రాలిపోతుంది. సహజం కర్మ కౌంత్యాయ నిన్న ముందు శ్లోకం. నీ కర్మ సహజమైపోతుంది మళ్ళీ. ఇదే విధంగా చూసుకోండి, పరిపూర్ణ అవస్థలో పరిపూర్ణ అవస్థ రాస్తారంతే, వేరే రాయడానికి పదాలు లేక. పరిపూర్ణ అవస్థలో అంటే నువ్వు మోక్ష స్వరూపుడని నీకే తెలిసిపోయిన తర్వాత అని అర్థం. అది ఆ పురుషుడికి సంసార విషయమకు ప్రేమ పూర్తిగా సడలిపోయి అనన్యమైనటువంటి ప్రేమ అనన్యత సిద్ధించింది. ప్రతి వ్యక్తిని తాను పరిపూర్ణుడుగానే చూడగలడు. అప్పుడు ఇంకా చూసుకోండి, విషపాత్ర నాది, దాన్ని తాగింది నేను. ఇక్కడ కొంచెం మారుస్తున్నానండి, ఇది ప్రింట్ మిస్టేక్ కావచ్చు. ఎందుకంటే చెప్పాను కదా నేను, రాణి లలితాదేవి గారి అనువాదం కాదు, ఇది వేరే వాళ్ళదని. లలితాదేవి గారు తెలుగు సాహిత్యం కాబట్టి ఆమె చక్కగా రాశారు. ఏదైనా చిన్న ప్రింట్ మిస్టేక్ ఉండొచ్చు కాబట్టి చిన్న చేంజెస్ చూసుకోండి. మరణించిన తర్వాత వాడు మరణం తర్వాత అని చెప్పాను మీకు ఇంత ముందు. అది ఇప్పుడు భౌతికంగా మరణాన్ని దానికి అప్లై చేసి చూడండి. మరణించిన తర్వాత మరణించిన తర్వాత అనే మాట అక్కడ పెట్టి నేను ఆ ఒక్క మాట నేను పెట్టాను. ఇప్పుడు అంతే ఎంత ఉండేది. విషపాత్ర నాదేని, నేనే దాన్ని తాగినానని మరణించినోడు చెప్తాడు వచ్చా? అట్లా ఇప్పుడు మీరు చెప్పలేరు నేను పరిపూర్ణుడని. చెప్తే కావూరి నాగేశ్వర ప్రసాద్ మాట్లాడాలా. మీరు పరిపూర్ణుడు మీరెట్ట చెప్తారు? మీలో పరిపూర్ణుడు తెలిసిన తర్వాత మీలో నాగేశ్వర ప్రసాద్ లేడు. ఇప్పుడు చెప్పలేడు. అది అర్థం. అందుకని ఒక మాట కలిపాడు. అప్పుడు అతనికి పుత్రులు, భార్య, బిడ్డలు, ధనము, సంపద మొత్తం అతని మనసు నుంచి జారిపోయింది. ఇప్పుడు చెప్పేదానికి నాగేశ్వర ప్రసాద్ లేడు నాయన. ఇప్పుడు లేదు పరిపూర్ణుడు. అతను నిత్య మంగళుడు. అతడు ఎన్నడూ కూడా ఇవన్నీ నావి, ఈ బోధ నేను గురువు ద్వారా వింటా ఉన్నాను, ఇప్పుడు నేను శిష్యుడు, ఇప్పుడు నేను గురువు అని చెప్పేదానికి ఎవడున్నాడు? మరణించిన వాడితో సమానం వాడు. అందుకని
బతికి సచ్చేవాడు జీవుడు, చచ్చి బతికేవాడు దేవుడు. ఏమో అది డైలాగు. అంతేనండి. అంతేనా? అంతేనండి. అచలం ప్రకారం ఒకసారి చెప్పలేనేమో. కరెక్ట్ కదా, అచలం ప్రకారం అంతే కదా గురుగారు. ఏమో మరి అతని మనస్సునందు విషయాల పట్ల ఏ వగింపు కలుగుతుంది. ఎంత వాంతి ఎత్తిందా, శూన్యం ఎత్తిన వాంతేనండి ఇది. రఘు చెప్తారు, శూన్యం అమనం చేసింది ప్రపంచం, ప్రపంచం మళ్ళీ శూన్యంలోకి పోతుందండి. అతని బుద్ధి విషయాలకు దూరంగా ఉంటుంది. ఎంత దూరం? కిందకు మట్టికి ఉన్నంత దూరం. అతని నుంచి విషయాలు దూరంగా ఉంటుంది అంటే అర్థం ఏంటంటే అతనికి ఎరుకలు, ప్రాపంచిక విషయం అతనికి లేదు అని అర్థం. అతనికి మోక్ష స్వరూపుడు కదండి. కాబట్టి హృదయం అందరి ఏకాంత స్థానమును ప్రవేశిస్తాడు. ఏ బస్ ఎక్కి మీకు జస్ట్ జోక్, మీకు ఏకాంతమును ప్రవేశిస్తాడంటే ఏ బస్ ఎక్కుతాడు? ఫ్లైట్ టికెట్ ఎంత చెప్తారా? ఏరుకులేని స్థితిలో ఉంటారా? అంతేనండి, అంతేనండి. మరి అట్టి పురుషుడికి మనస్సు బయట సంచరించినప్పటికీ అతని వైరాగ్యంతో కూడి ఉన్న బుద్ధి కాబట్టి ఏకనిష్ట గల దాసి వలె బుద్ధి అతనికి సర్వీస్ చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, గురువు నాకు సేవ చేస్తున్నాడు అంటే ఇది అర్థం. గురువే మనకిద్దరికి సేవ చేస్తున్నాడు. ఇప్పుడు జ్ఞానేశ్వరి వచ్చి కావూరు నాగేశ్వర ప్రసాద్ గారికి, పూజారి వెంకటేశానికి సేవ చేస్తుండలే? అంతే. అన్ని రకాలుగా అంతే, ఒక రకంగా కాదు. కాబట్టి అతని ఆజ్ఞ ఎప్పుడు కూడా ఉల్లంఘించడు. గురువు ఆజ్ఞ ఎప్పుడు ఉల్లంఘించడు. ఇంకా గురువు ఆజ్ఞ ఉల్లంఘిస్తేనే సమస్యలు. గురువు ఆజ్ఞ ఉల్లంఘించకపోతే సమస్య ఉంది. తాను పంచ విషయాల్లో ఉండే అహంకారాన్ని తాను బానిసలాగా కోల్పోయినాడు, తన స్వేచ్ఛని. కాబట్టి కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు అతని మనసు కంప్లీట్ గా ఐక్య భావన అనే గుప్పిటలో బంధించి గురువాక్యానికి అడిక్ట్ అయిపోయింది. అతను ఆత్మ అనుసంధానమును ప్రవర్తన సద్గురుమూర్తి చెప్పినట్టే ఆ స్పర్శయోగంతో నడక ప్రారంభించేశాడు. ఇంకా అతనికి ఐహిక లౌకిక విషయాల్లో స్వర్గ సుఖాలు గాని, భూమిల సుఖాలు గాని, ఇంకేదైనా గాని అవన్నీ ఉంటాయా? ఎట్టపోతాయి తెలుసా? అయ్యో, అగ్గి ఎంత మండుతా ఉన్నప్పటికీ, అగ్గి పొయ్యి మండుతా ఉందనుకో, దాని మీద జేసీబీతో మట్టి దాని మీద కుమ్మరించేయి, మళ్ళీ మండుతుంది అదే. అట్ట గురువాక్యం చేత అతను నశించింది, అతను మరణించాడు. ఎరుక మరణించింది. ఎట్ట మరణించింది నాకు తెలియదు, అడగబాకండి. పుట్టనీరుకు మరణించడం ఏంటంటే ఊరికి అట్లా చూడండి, అది చెప్తాడు, దుమ్ము చేత గాని మట్టి చేత గాని అణచివేయబడిన అగ్గి ఆరిపోతుంది అంతే. జస్ట్ పోలికండి. ఆ సమయంలో మనస్సును నియమించటం వల్ల, ఆ విధంగా మనస్సును నియమించడం వల్ల ఆ విధంగా అతని వాసనలన్నీ తమంతట తామే నశిస్తాయి. అట్టి పురుషుడు పరిపూర్ణుడే. మిగతా పరిపూర్ణుడి యొక్క మోక్ష స్వరూపుని యొక్క లక్షణాలని రేపు చూద్దాం. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనయ్యా. సర్వ విషయములందును ఆసక్తి లేకనే ఉన్నవాడు, స్పృహ లేనివాడు అతడే తన స్థితిని తానే జయించునయ్యా. తన గుర్తు తాను విడిచి నైష్కర్మ్య పరమ సిద్ధిని పొందెను. నైష్కర్మ్య పరమ సిద్ధి పొందుటకు జ్ఞాన యోగమే మార్గము. ఆ పరమ నిష్ఠ పొందే మార్గము క్లుప్తముగ వినుము పార్థ. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురాత్మ మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ
అయం వ్యర్థ బాహ్య కోపి న భవతి అనే సుఖయోగి సాందీపరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపి న భవతి అనే సుఖయోగి సాందీపరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసనాజేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి
పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతందరి తరపున వెంకటేశ్వర గురువు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.